5 నిమిషాలు పడుకుంటానే. వద్దు, మొద్దు నిద్రను దులిపేయకుండా. అసలే రేపటి నుండి కట్టమైన పరీక్షలు. ఓ బాబాయ్, ఓ బాబాయ్, బాబాయ్. ఏంటమ్మా? తిన్నాక సేకడుకొని వచ్చి ఓ గుక్కడు టీ నిలిపోయి. కొండమ్మకు నిద్ర వస్తుంది. అలాగేనమ్మా. చదుకో. వచ్చేస్తున్నారా ఏంటి? చాలా పెద్ద రిస్క్ తీసుకున్నావునా అండి. క్వశ్చన్ పేపర్స్ లీక్ చేసినట్టు ప్రిన్సిపల్ సార్కి తెలిస్తే? తెలియాలి, కానీ మనం చేసినట్టు తెలియకూడదు. అదే ఎలా? 2 days నుండి భూమి, కొండమలు కాలేజ్కి చదువుకోవడానికి రాత్రులు వస్తున్నారు. అదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు మన ఎంట్రీ అయినప్పటి నుంచి బొమ్మ రాదు. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మనం వస్తున్నట్టు రికార్డ్ అయి ఉంటుంది కదా. మాస్కులు వేసుకున్నాం కదా, అనుమానించినా ఆ భూమి మనుషుల్ని పెట్టి చేయించింది అనుకుంటారు. గుడ్ ఐడియా. వాట్ నెక్స్ట్? క్వశ్చన్ పేపర్స్ జిరాక్స్ చేయాలి. సరిగ్గా 12ంటికి ఈ పేపర్స్ అన్నీ భూమి దగ్గర చల్లా చెదురుగా పడేయాలి. అప్పుడొచ్చి పోలీసులు అది చూసి వాళ్ళని అరెస్ట్ చేయాలి. పోలీసులకు ఫోన్ మనమే చేయాలా? ఆ పని ఇంకొకరు చేస్తారు. ఎవరు? ఒకరు. దట్స్ ఆల్. మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే. నువ్వే తప్పు చేయలేదు భూమి. నేరం జరిగిన చోట నువ్వు ఉన్నందుకు నిన్ను అనుమానించి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, అంతే. ఈ మాత్రానికి వరి అవ్వాలా? చదువంటే భూమికి సానా ఇట్టం విరాట్ బాబు. ఏమైనా జరిగినాదంటే పానం పోయినంత పని అయ్యేది. నిజాయితీగా ఉన్నారు మీరు. జరిగిందంటూ పోలీసులు ప్రత్యక్షంగా చూడలేదు. ఎంక్వైరీ వేసుకుంటారో ఏం చేసుకుంటారో మనకు అనవసరం. మీరు నిర్భయంగా ఉండండి. ముక్తాదేవమ్మ గారు మీరు లేకపోతే నేనేమైపోయి ఉండేదన్ను కదా విరాట్ బాబు. మీకు మేమే ఉండాల్సిన అవసరం లేదు భూమి. మీలాంటి మంచి వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. కానీ దేవుడు మమ్మల్ని హాటల కాడే దిగబెట్టి వెళ్ళిపోతాడు. నన్ను దేవుణ్ణి చేసినప్పుడు మీరు ధైర్యంగా ఉండాలి, కానీ ఇలా ఏడుస్తారా ఎవరైనా? కనీసం మీ కళ్ళు కూడా నేను తొడలేనప్పుడు అందరిలా నేను మామూలు మనిషినే కదా. పట్నంలో చదువుకోవాలంటే డబ్బున్నోళ్లకు, ఇంగ్లీష్ మీడియం చదివేటోళ్ళకే సాధ్యం అనుకుని భయంగానే ఈ ఊరొచ్చినాము. కానీ మాకు పాఠాలని అర్థమయ్యేలా చెప్పినారు. గుణపాఠాలు ఇట్టా ఉంటాయని చూపించినారు. మీ మేలు ఎప్పుడూ మర్చిపోలేం విరాట్ బాబు. అభిమానం అంటే థ్యాంక్స్ చెప్పడం కాదు, మంచి మార్కులు తెచ్చుకుంటే నా స్టూడెంట్స్ అని నేను గర్వంగా చెప్పుకుంటాను. కష్టపడి చదువుకోండి. పరీక్షలు బాగా రాసి టాపర్ అయితే మీ మీద నేరం మోపిన దొంగల గుండెల్లో రాయి పడ్డట్టు అవుతుంది.
అసలు దొంగలు ఎవరో తెలిస్తే వీళ్ళ నానమ్మ చంపేస్తుంది. మనమని ఎవరికి తెలుసు? మీ ఇద్దరు కాస్త కామ్గా ఉంటారా? నిద్ర పట్టక నేను చేస్తుంటే మీ గోలేంటే? నథింగ్ టు వరీ నాండి. పోలీసులకి ఏ క్లూ దొరకకుండా మేనేజ్ చేసాం. భూమిని నానమ్మ బెయిల్ మీద విడిపించింది. ఎంక్వైరీ చేయమని కమిషనర్ గారు ఆర్డర్ వేశారంటే ఈ కేసుని సీరియస్గా టేకప్ చేస్తున్నారు. మామూలుగానే మన చీకట్లు సరిగ్గా కనిపించావు. ఇక ముసుగేసుకున్న మనల్ని ఎవరు గుర్తుపడతారు? పోలీసులు. ఎవరై ఉంటారు? వీరయ్య, బల్లు, You are under arrest. మమ్మీ, గ్రానీ, మమ్మీ, గ్రానీ, మమ్మీ. ఇన్స్పెక్టర్, ఈ టైంలో మా ఇంటికి ఎందుకు వచ్చారు? నిద్రపోతున్న మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ మ్యామ్. నిద్ర పట్టక వేళ్లు విరుచుకుంటున్న మీ మనవరాలి చేతులకోసారి బేడీలు తగిలిద్దామని వచ్చాం మ్యామ్. ఏంటయ్యా నువ్వు? అవేమైనా గాజులా? కొలతలు చూసి సరిపోతాయా లేదా చెప్పడానికి? కాలేజీలో క్వశ్చన్ పేపర్స్ దొంగతనం చేసింది మీ మనవరాల నందికని తెలిసింది. ఏంటి? ఆ పని చేసింది వీళ్ళ? మరి అన్యాయంగా భూమిని అరెస్ట్ చేశారు ఎందుకు ఇన్స్పెక్టర్? సాక్ష్యాధారాలు దొరికేదాకా అనుమానస్తుల్ని అరెస్ట్ చేస్తాం మేడం. పోలీసుల ముందు జాగ్రత్తని అబద్ధం చేసుకోకండి మేడం, ప్లీజ్. నేను దొంగతనం చేయలేదు నానమ్మ. ఆ భూమి. నోర్మై, నోర్మై, నోర్మై. వాళ్ళ దగ్గర ఆధారాలు లేకపోతే నిన్ను అరెస్ట్ చేయడానికి ఎందుకు వస్తారు? నిన్ను అరెస్ట్ చేయడానికి ఎందుకు వస్తారు? నాట్ ఓన్లీ హెర్, వెనకున్న ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకీ పింకీ జైలు జీవితాన్ని పంచుకోవాల్సి వస్తుంది. నేరం చేశారనుకుంటే తీసుకెళ్ళండి ఇన్స్పెక్టర్. ఏంటండి మీరు అమ్మాయిని కాపాడుకోకుండా సలహా ఇస్తారా? ఇన్స్పెక్టర్ గారు, మీకే ఆధారాలు దొరికాయో చెప్పి అప్పుడు అరెస్ట్ చేయండి. మీరు వాడిన కార్ నెంబర్, మీరు వేసిన అడుగుల గుర్తులు, జెరాక్స్ మిషన్ దగ్గర ఫింగర్ ప్రింట్స్, ఇవన్నీ ఆధారాలుగా ఉన్నప్పుడు అరెస్ట్ చేయాల్సిందే కదా మేడం. అసలు నేరస్తులు ఎవరో తెలిస్తే నేనే షూట్ చేసి పారేయాలనుకున్నాను. కానీ మీరు వచ్చి అరెస్ట్ చేస్తున్నప్పుడు